వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అఖండ 2 తాండవం 10 రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా ఎంత నెట్ కలెక్ట్ చేసిందో మునుపటి వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సెకండ్ వీకెండ్ ముగిసే సమయానికి అఖండ 2 ఎంత షేర్ వసూలు చేసింది, ఎంత గ్రాస్ వసూలు చేసింది, ఓవరాల్ గా ఎంత రికవరీ సాధించింది అనేది మనం చెప్పుకోబోతూ ఉన్నాం. వివిధ సోర్సెస్ ద్వారా ట్రేడ్ వర్గాల నుంచి అందినటువంటి సమాచారం మేరకు ఈ సమాచారాన్ని నేను మీకు అందజేస్తూ ఉన్నాను. ఇది ఎవరు ధృవీకరించినటువంటి సమాచారం కాదు అని చెప్పేసి గమనించమన్నవి. సో మనకు అందినటువంటి సోర్సెస్ ప్రకారం ఈ 10 రోజుల్లో ఎలా ఉంది, షేర్ వాల్యూ ఎలా ఉంది, అఖండ 2 తాండవం ఎంతో భారీ ఎక్స్పెక్టేషన్స్, యాంటిసిపేషన్స్ మధ్య ఈ సినిమా మన ముందుకు వచ్చిన సంగతి ప్రత్యేకించి నేను చెప్పాల్సిన పని లేదు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చినటువంటి 4వ సినిమా కావటం, అంతకుముందు వాళ్ళు చేసినటువంటి 3 సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ కావటంతో ఈ 4వ సినిమా మీద సహజంగానే చాలా ఎక్కువ అంచనాలు ఏర్పడ్డాయి. 250 కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేసే అవకాశాలు ఈ సినిమాకి ఉన్నాయి అని చెప్పేసి విడుదలకు ముందు ట్రేడ్ వర్గాల వాళ్ళు కానివ్వండి, ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కానీ నమ్మారు. మరి కలెక్షన్స్ మాత్రం అందుకు భిన్నంగా వస్తూ ఉండటం మనం గమనిస్తున్నాం. సో ఇప్పుడు చూస్తే ఒకసారి ఈ సెకండ్ వీకెండ్ అయిపోయే సమయానికి అఖండ 2 సాధించినటువంటి వసూళ్లు షేర్ రూపంలో ఎలా ఉండేవో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, అఖండ 2 తాండవం మూవీ 10 days వరల్డ్ వైడ్ షేర్ రిపోర్ట్. అందులో తెలంగాణ వచ్చి 18,10,00,000 రూపాయల షేర్, ఆంధ్ర వచ్చి అంటే కోస్తాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర కలుపుకొని 24,04,00,000 రూపాయల షేరు, రాయలసీమ వచ్చి 11,45,00,000 రూపాయల షేర్. ఇక 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతా ప్రాంతాల్లో హిందీ బెల్ట్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక అలాగే కేరళ ఈ బెల్ట్ నుంచి వచ్చినటువంటి మొత్తం షేరు వాల్యూ 6,55,00,000 రూపాయలు. ఇందులో తమిళనాడు వాటా అంటే తమిళ వర్షన్ వాటానే ఎక్కువ అని చెప్పాలి. ఇక ఓవర్సీస్లో భారతదేశం బయట వచ్చినటువంటి షేర్ వాల్యూ వచ్చి 4,85,00,000 రూపాయలు అని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. ఇది ఊహించిన దానికంటే కూడా చాలా తక్కువ మొత్తం అని చెప్పాలి, ఈవెన్ ఓవర్సీస్ కూడా. ఇక్కడ మనం చూసుకుంటే రాయలసీమ అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా తక్కువ వస్తుందని. ఆల్మోస్ట్ తెలంగాణకి ఈక్వల్గా ఈ రాయలసీమలో ఈ సినిమాని ఆ ప్రీ బిజినెస్ వాల్యూ జరిగింది. బయ్యర్లు ఆ సినిమా మీద ఆల్మోస్ట్ తెలంగాణకి ఈక్వల్గా డబ్బులు పెట్టారు. కానీ రెండిటికి చూడండి ఎంత వేరియేషన్ ఉందో. తెలంగాణ 18 కోట్ల ప్లస్ వస్తే రాయలసీమ వచ్చేసి 12 కోట్ల లోపలనే ఉంది ఆ షేర్ వాల్యూ. అందువల్ల ఇది ఎక్కువగా రాయలసీమ దెబ్బతిన్నట్లుగా, ఊహించిన దానికంటే కూడా తక్కువ వసూలు వచ్చినట్టుగా మనకి అర్థమైపోతుంది. ఇక అంటే మొత్తంగా చూసుకుంటే టోటల్ వరల్డ్ వైడ్ ఇక్కడ మనకి బ్లూలో కనిపిస్తుంది, బ్లూ కలర్లో 64.99 అంటే 65 కోట్లు వేసుకోండి, 65 కోట్ల షేర్ వాల్యూ వచ్చింది. మొత్తంగా చూసుకుంటే అంటే గ్రాస్ రూపంలో చూసుకున్నప్పుడు 111,20,00,000 రూపాయలు అని చెప్పేసి మనకి తెలుస్తోంది అంచనా ప్రకారం. సో ఇప్పటికే పలుసార్లు మనం చెప్పుకున్నాం దీని ప్రీ బిజినెస్ వాల్యూ విలువ 103 కోట్ల రూపాయలు అని చెప్పేసి. సో ఆ పరంగా చూసుకుంటే రికవర్ అయింది ఇప్పటివరకు కూడా. అంటే ప్రీ బిజినెస్ వాల్యూ, షేర్ వాల్యూ ఈ రెండింటిని పోల్చి చూసినప్పుడు ఈ సినిమా రికవర్ అయింది 63% మాత్రమే. ఇంకా 47% షేర్ వాల్యూ ఇంకా రావాల్సి ఉంది. సో 10 రోజులు పూర్తి అయిపోయాయి ఈ సినిమా రిలీజ్ అయ్యి. మరి ఇది సాధ్యమేనా అనేటువంటి, అంటే 47% రిమైనింగ్ అనేది సాధ్యపడేనా విషయమేనా అని చెప్పేసి ఎవరికైనా సరే సందేహాలు వస్తాయి. నిజంగానే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది ఆ రికవరీ, మిగతాది కూడా అయ్యేది. సో ఎంతవరకు ఇది నష్టాలను తగ్గించగలుగుతుంది అనే దాని మీదే ఇప్పుడు అందరూ దృష్టి ఉందని చెప్పుకోవాలి. అంటే బ్రేక్ ఈవెన్ అవటం అనేది అసాధ్యము అని దీంతో మనకి తేలిపోయినట్లు అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెబుతున్నటువంటి, అంటే బల్లగుద్ది మరీ చెబుతున్నటువంటి విషయం. ఈ సినిమాని ఎలాగైనా సరే బతికించుకోవాలి, ఎలాగైనా సరే ప్రాఫిట్ జోన్లోకి తీసుకురావాలి అని చెప్పేసి నందమూరి బాలకృష్ణ కానివ్వండి, డైరెక్టర్ బోయపాటి శ్రీను కానివ్వండి, వాళ్ళు చాలా కృషి చేస్తూ ఉన్నారు, కష్టపడుతున్నారు. రీసెంట్గా ఆ ఇద్దరు కలిసి వారణాసి వెళ్ళి
కాశీ విశ్వేశ్వరనాథుని ఆయన దర్శించుకొని వచ్చారు. ఈ సందర్భంగా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడారు. అక్కడ అంటే వాళ్ళకి అక్కడ లభించినటువంటి రిసెప్షన్ కూడా చాలా బాగుంది. అక్కడ కూడా జై బాలయ్య అనేటువంటి నినాదాలు మిన్నుముట్టాయి అని చెప్పేసి మనకి రిపోర్టులు అందాయి. అక్కడ ఉన్నటువంటి హిందీ ట్యాబ్లాయిడ్లు మనకి దానికి సంబంధించినటువంటి రిపోర్టులు అందజేశాయి. సో అక్కడ కూడా అంటే అఖండ సినిమా కథానాయకుడు ఈయనే, డైరెక్టర్ ఈయనే అని చెప్పేసి అటు బాలయ్య, ఇటు బోయపాటిని ఇద్దరిని కూడా అక్కడ జనం వాళ్ళని స్వాగతించిన తీరు, వాళ్ళని ఆదరించిన తీరు అపూర్వం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అంటే వారణాసికి వెళ్ళటం ద్వారా మళ్ళీ ఒక మీడియా దృష్టిని ఆకర్షించాలి. అఖండ 2 తాండవం గురించి మళ్ళీ అందరూ మాట్లాడుకునేలా చెయ్యాలి అని చెప్పేసి అటు హీరో, ఇటు డైరెక్టర్ వాళ్ళిద్దరూ కూడా ఆశించారు. అందుకే వాళ్ళు వారణాసికి వెళ్ళారని చెప్పేసి తెలుస్తుంది. సో దీనివల్ల కావచ్చు, లేదా ఇంకా దేనివల్లన్నా కావచ్చు, కానీ శుక్రవారంతో పోలిస్తే శని, ఆదివారాలు అంటే సెకండ్ వీకెండ్‌లో ఈ రెండో శనివారం, రెండో ఆదివారం మళ్ళీ కలెక్షన్‌లు కాస్త పుంజుకున్నాయనే విషయం కూడా మనం మునుపటి వీడియోలో చెప్పుకున్నాం. మరి ఈరోజు కలెక్షన్ ట్రెండ్ చూస్తే మళ్ళీ డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుందని చెప్పేసి మనకి లేటెస్ట్‌గా అందుతున్నటువంటి ట్రేడ్ రిపోర్ట్లు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే ఆక్యుపెన్సీ రేట్ కూడా మనకి అదే విషయాన్ని తెలియజేస్తుంది. మరి చూద్దాం. ఇప్పుడు 10 రోజులు గడిచిపోయాయి. 'అవతార్ 3' సినిమా మన ముందుకి వచ్చి అది రిలీజ్ అయిన రోజు తెలుగు వర్షన్ పోలిస్తే అంటే 'అఖండ 2' తెలుగు వర్షన్ ఏదైతే ఉందో, తెలుగు వర్షన్ కానీ మొత్తం కలిపి 'అవతార్ 3' తెలుగు వర్షన్ ఎక్కువ కలెక్షన్ సాధించింది శుక్రవారం రోజు. కానీ మళ్ళీ శని, ఆదివారాలు ఈ 2 రోజులు కూడా 'అవతార్ 3' తెలుగు వర్షన్ కంటే కూడా మళ్ళీ 'అఖండ 2' ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసింది అని చెప్పేసి మనకి ట్రేడ్ రిపోర్టు స్పష్టంగా తెలియజేసినటువంటి మాట. మరి చూద్దాం రాబోయే రోజులు. ఇప్పుడు ఏంటంటే పెద్ద సినిమాలు ఏవి కూడా లేవు. డిసెంబర్ 25వ తేదీ రిలీజ్ అవుతున్నవన్నీ కూడా చిన్న సినిమాలు కావటంతో వాటి ఎఫెక్ట్ పెద్దగా 'అఖండ 2' మీద ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని ట్రేడ్ నిపుణులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఆ ప్రయోజనాన్ని 'అఖండ 2' ఎంతవరకు తను లాక్కుంటుంది ఏంటి? ఇప్పటికైనా సరే జనం ఎంతో కొంత మళ్ళీ ఆ సినిమాకి కలెక్షన్లు అందజేస్తారా లేదా? లెట్ అస్ వెయిట్ అండ్ సీ.